ఇదే పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా చెప్తున్నాడు, గమనించండి. ఏంటండి 5:10 అంటాడు, ఎక్కడికి పిలిచాడంట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన. మనల్ని పిలిచాడు దేవుడు, మనల్ని పిలిచాడు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా పిలువబడిన వారం. దేనికి పిలువబడ్డాం మనం? ప్రకటన గ్రంథంలో అంటాడు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయమంటాడు. ఏంటండి, నీ పిలుపును నువ్వు మొదటగా నిశ్చయం చేసుకోవాలి. ఎందుకొరకు నువ్వు పిలువబడ్డావు? 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా అంటాడు, తప్పిదమునకైనా దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల అది మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఎందుకొరకు పిలువబడ్డామంట? మనం అక్కడ చెప్తున్నాడు కొన్ని పనులు. ఎందుకొరకు పిలువబడ్డామంటే మనం మేలు చేసి కీడు అనుభవించడానికి, మేలు చేసి శ్రమలు అనుభవించడానికి నువ్వు పిలువబడ్డావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ కన్సిడర్ ఇట్. నువ్వెందుకొరకు పిలువబడితివి దేవుని చేత అంటే, చాలా మందికి పిలుపు దేని కొరకు అంటే, నువ్వు నీకుంట ఇంట కూర్చున్నప్పుడు దీవించబడదు, లేచినప్పుడు దీవించబడదు, నడుచున్నప్పుడు దీవించబడదు. ఇదే ఇందుకొరకు పిలిచింది అనుకుంటారు దేవుడు. నేను ఆశీర్వదించడానికి కాదు దేవుడు పిలిచింది. ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేటటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టొద్దు. తాత్కాలికమైనవి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి అవన్నీ కూడా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటాడు ఎఫెసీ 1:5. ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే, మీరు పిలువబడ్డ పిలుపు ఎందుకొరకు మిమ్మల్ని పిలిచారు, ఆ ఆశీర్వాదం మీరు పొందుకున్నారా దేవుని దగ్గర? మన పిలుపును మనం మొదటిగా నిశ్చయం చేసుకోవాలి. తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచినాడు దేవుడు. తన యొక్క మహిమకు కీర్తి కలుగున్నట్లుగా ఈరోజు మన ద్వారా లోకంలో ఆయన యొక్క ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు 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 అనేక స్థలాల్లో ఈ యొక్క పేతురు రాసిన పత్రికలు అంతా కూడా మాట్లాడేది. ఎందుకంటే ఆయనను కూడా దేవుడు పిలిచాడు. చేపలు పడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? పేతురు, నేను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను, నీ వలలు విడిచిపెట్టి నా వెనకాల రమ్ము. వెంటనే తన వలలు విడిచిపెట్టినాడు. పేదరుకున్నటువంటి మంచి మనసు. వలలు విడిచిపెట్టి తన వృత్తిని విడిచిపెట్టినాడు. యేసయ్య నాకేదో క్రొత్త వృత్తి, క్రొత్త పని అప్పగిస్తున్నాడు నా ప్రభు. యేసయ్య పిలుపుకు లోబడ్డాడు పేతురు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరము కూడా ఒక పని కొరకు పిలువబడ్డాం. ఆ పన్ను గమనిస్తే, గ్రహిస్తే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అది గ్రహించకపోతే నువ్వు ఓడిపోతావు, విఫలమైపోతావు. ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగిన సక్సెస్ఫుల్ జీవితం అనేది నీకు ఉండదు. ఆత్మని సంపాదించేటటువంటి ఆ యొక్క దిశలను ముందుకు వెళ్ళి ఇది నువ్వు గుర్తించకపోతే, నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే నువ్వు మొదటిగా ఎందుకొరకు పిలువబడ్డావు అనేది ఫస్ట్ గుర్తించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. మొదటి దశ మరి 3వ అధ్యాయము 2-4 వచనాలు కలిసినటువంటి భాగంలో ఏమంటాడంటే, మొదటి నుంచి చదువుతాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒట్టిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు జాగ్రత్తగా ఆలకించాలి. అక్కడ మాట, మిమ్మును స్థిరపరచుటకును మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ యొద్దకు పంపితిని. అతడు మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడింది. వి ఆర్ అపాయింటెడ్ ఇట్. నువ్వు ఎందుకొరకు నియమింపబడ్డావు చెప్పండి? ఎందుకొరకు నియమించబడ్డారు? దేవుడు మీ ద్వారా కార్యాలు జరిగించాలి. మీ ద్వారా పరిచర్య ఈ ప్రాంతానికి వెళ్ళాలి. మీ ద్వారా ప్రాంతాలు, కుటుంబాలు, మీ ద్వారా వ్యక్తులు ప్రభావితం చేయబడాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. అంత సింపుల్గా అయిపోతుంది ఆ కథ. అది
నువ్వు అనేక శ్రమలు అనుభవించాలి. మొదటి శతాబ్దంలో సంఘానికి ఇది మూలపాఠం. ఈనాడు సంఘానికి దూరం అయిపోయింది. అమ్మ దేవుడు నమ్ముకో తల్లి, దీవిస్తాడు దేవుడు. నేను దేవుడు నమ్ముకో, నీ గర్భఫలం లేదా దేవుడు గర్భఫలం ఇస్తాడు. నీకు స్వస్థత కావాలన్నా దేవుడు స్వస్థత ఇస్తాడు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కడ పోయినా అదే కనబడతా ఉంది తప్పితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘానికి పునాది మూలపాఠం ఏదైనా ఉందా అంటే మీరు ప్రభావితం. ఏంటండి, ఆ 11 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేసారు. ఈరోజు ఎన్ని లక్షల మంది ఉన్నారు భూమి మీద? భారతదేశంలో 2 లక్షల మంది ఉన్నారు. నారాయణగిరి ప్రాంతంలో 8,000 మంది ఉన్నారు క్రైస్తవులు. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. బట్ దే డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ టు సఫర్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వి డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ అబౌట్ సఫరింగ్స్. కష్టాలు నాకు ఇష్టం లేదు, శ్రమలు నాకు ఇష్టం లేదు, బాధలు నాకు ఇష్టం లేదు అంటున్నావు కనుక మనం ప్రభావం చూపలేకపోతున్నాం సమాజం మీద. మొదటి శతాబ్దంలో వారికి అర్థమైన ఒక విషయం, వారికి ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే మన ద్వారా లోకంలోనికి సువార్త వెళ్ళాలంటే గుర్తుంచుకోవాలా, క్రీస్తు సంఘము శ్రమలలో పుట్టింది. ఎక్కడ పుట్టిందండి క్రీస్తు సంఘము? సిలువ శ్రమలలో సంఘము పుట్టింది. ఆదిమ సంఘానికి వచ్చినటువంటి శ్రమల ద్వారా సంఘము విస్తరించింది. హల్లెలూయా. ఈరోజు సంఘం విస్తరించలేకపోతుంది. కారణం ఏంటంటే శ్రమలకు దూరం అయిపోయింది. మనకెక్కడి బ్రదర్ శ్రమలు? యేసుప్రభుని నమ్ముకుంటే ఏ శ్రమలు, ఏ బాధలు ఉండవు, ఏ రోగాలు ఉండవు, ఏ లేమి ఉండదు. ఏంటండి, ఇది ఎక్కువైపోయింది. స్వార్థ ఏమైపోయింది? వ్యాపిస్తలేదు. విశ్వాసులు ఆదివ సంఘంలో ఉన్నంత మంచి ప్రార్థన జీవితం కలిగినటువంటి నమ్మకత్వం కలిగిన విశ్వాసులు కరువైపోయారు. ఎందుకంటే శ్రమలలో విశ్వాసులు కారణం లేదు. శ్రమల కొలిమిలో ఈరోజు ఆత్మల్ని సంపాదించే ప్రక్రియ అయిపోయింది. ఆదిమ సంఘానికి ఘోరమైనటువంటి శ్రమలు వర్ణించలేము. ఆ శ్రమల్ని మనం మరి ఎటువంటి శ్రమలు అనుభవించినారు? ఎందుకు అనుభవించారో తెలుసా? అంతగా శ్రమలు అనుభవించారు పౌలు. అనేక పర్యాయములు కొరడా దెబ్బలు, అనేక పర్యాయములు ఆయన వస్త్రహీనంగా ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నట్టుగా రాయబడింది. ఇంత వేదన ఎందుకయ్యా? ఇప్పుడు నేనే చిరిగిపోయిన బట్టలు వేసుకుని వస్తే మీ దగ్గరికి నాకు రాణిస్తారా? ఫస్ట్ తొలికిపోయిన షాప్లో ఒక డ్రెస్ కొనిస్తారు ముందుగా. ఫస్ట్ ఏం చేయమనేది? మరి పౌలు అనేక సార్లు దిగంబరత్వంతో ఉన్నాడని రాయబడ్డది. సరైన కప్పుకోవడానికి సరైన దుప్పట్లు ఉండడానికి సరైన నివాసం లేదు ఆయనకు. ఈరోజు పౌలను ప్రపంచం మాట్లాడుతుంది. వాట్ అబౌట్ హిస్ రియల్ లైఫ్? ఎవరికి తెలుసా? పౌలు అంటే ఎంత మంచి మేడం అంత కాదు ఆయనకు. చలితోనూ దిగంబరత్వముతోనూ అనేక పర్యాలు చల్లటి చలికాలంలో దుప్పట్లు లేకపోతే ఎట్లుంటుంది అన్నమాట. ఇప్పుడే కొంగులు మూసుకొని దుప్పట్లు మూసుకొని చర్చలో కూర్చునే పరిస్థితి. ఇప్పుడే గీసలిగే. మరి అడవులలో, సొరంగాలలో దూరం ఎక్కడ ఉంటూ కప్పుని దుప్పట్లు లేవు. ఆ చలికి మేము కొన్నిసార్లు, నేను జిఎంఆర్ ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నప్పుడు డిసెంబర్ టైంలో చైన్ ప్లేట్ స్టార్ట్ చేసిన. పవన్కు తెలిసి ఈ విషయం. పవన్ నాడు అప్పుడు నాతో పాటు, నవీందర్కి తెలియదు, ఆయన ఇంకా రాలేపటికి గజ్వేల్కి. పవన్ నాతో పాటు నమ్మకంగా 20 days వచ్చాను ప్రేయర్కి. పిల్లలందరూ రగులు అప్పుకొని వస్తుంది బిల్డింగ్ మీదకి ప్రార్థన చేయడానికి. ఆ చలికి, అటువంటి చలి, చిక్కటి చలి. డిసెంబర్ టైంలో ఎట్లా ఉంటుంది? 2014 కదా, 13 అనుకుంటే జరిగింది ఈ ప్రక్రియ జరిగింది. మేము బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇట్లా 2 చేతులు పైకి లేపామంటే కిందికి దించడానికి వచ్చేది కాదు. పిడికి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఓపెన్ చేయడానికి వచ్చేది కాదు. సరికి గంట సేపు ప్రార్థనకి. మరి రాత్రంతా దుప్పటి లేకుండా చల్ల పడేస్తామని పరిస్థితి ఏంది? మొన్న 3 రోజులు జనవరి 14 తారీఖు నుంచి 16 తారీఖు 12, 11, 14 ఆ టైంలో ఆ చలికి చాలా చచ్చిపోయారు. పేపర్కి వచ్చేది. 3 days భయంకరమైనటువంటి టెంపరేచర్ మొత్తం 18కి వచ్చింది. అంటే ఫుల్ ఏసీ పెట్టుకుంటే ఎంత ఉంటుందో రూమ్లో, అటువంటి చలి లోకం అంతటా. ఆ చలికి చాలా మంది చచ్చిపోయిండ్రు. మరి పౌలు, పేతురు, యోహాన్లు వీళ్ళందరూ కూడా అటువంటి చలిలో కొన్ని సంవత్సరాలు. ఓ రోజు ఒకసారి అయితే పౌలు పరిచర్యకు వెళ్తా ఉంటే ఓడ పగిలిందంట. 14 రోజులు నీళ్ళలు ఉంటారండి ఎవరన్నా? పౌలు 14 రోజులు నీళ్ళు ఉన్నాడు. ఆయన శరీరం ఎంత గంట సేపు చేయబెడితే నీళ్ళల్లో తోలేసి వచ్చినట్లయితుంది మనకు. గంట సేపు బట్టలు ఉతికేస్తేనే, బట్టలు ఉతికినాక పోయి వాళ్ళ చేతులు చూడండి. ఇప్పుడంటే మిషన్లు, వాషింగ్ మిషన్లు వచ్చినాయో పడేస్తున్నారు. కానీ
ఒకప్పుడు బట్టలు చేతులతో ఉతికేది, ఇప్పుడు ఇక మరి ఉతుకుతురు లేదో మనకు తెలియదు. గంట సేపు నీళ్ళలో బట్ట ఉతికితే చేతులను ఎట్లయితే కొంకపోతే మొత్తం ఇట్లా ఇంకొంచెం ఇట్లా కొంచెం అప్పుడు షాప్తో పోస్తే ఎట్లుంటుంది, ఎంత మొండి చేయగానే దిగుతుంది, అంత మెత్తగా అయిపోతుంది గంట సేపటికి. మరి 13 రోజులు పౌలు నీళ్ళలోనే ఉన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి. రాత్రంతా నీళ్ళలో ఉంటే శరీరం ఎట్లా అయిపోతుంది. అది పౌలు చరిత్ర. పేతురు చరిత్ర ఇంకా దారుణం. మిగతా కొంతమంది అయితే బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాలకు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి పేతురు సంఘాన్ని తీసుకెళ్ళి ఆ కొలసి స్టేడియంలో సింహాల ముందు పడేసినారంట. రోమ్ సామ్రాజ్యం. వీళ్ళంతా చుట్టుముట్టు క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా చూస్తున్నారు జనం. శిష్యులు ఉండవేయాలని పడేస్తే అవి వెంటబడి చీల్చుకొని తింటుంటే వీళ్ళంతా చూసి ఆనందించినారు. 500 మందిని ఒక్కసారి అయితే తంబాల గట్టేసేసి తారు పూసి అని రాయబడ్డది. అంటే నెత్తి నుంచి కింది దాకా డాంబర్ రోడ్ వేస్తాం కదా, నల్ల ఉంటే డాంబర్, కరగబెట్టిన డాంబర్ వాళ్ళు ఎత్తి కింద పోసి అగ్ని ముట్టించారంట నీరో చక్రవర్తి పరిపాలనలో. అంటే అటువంటి శ్రమలు ఈరోజు మనకు వచ్చినాయా? ఇప్పుడు కొన్ని స్థలాల్లో చట్టాలు మార్చు. కర్ణాటకలో చట్టం వచ్చింది, యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేశారు. నా మొన్నటి దినాన స్వరాజ్ పాస్టర్ గారు గుర్తు చేస్తారు. ఎక్కడది? ఛత్తీస్గఢ్లోనూ దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద. ఛత్తీస్గఢ్లో దారుణంగా కొడుతున్నారు ప్రార్థన చేసినందుకు. దేవుని బిడ్డలారా, మరి ఆ రకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మరి వీటిని బట్టి మనం ఏం ఆలోచించాలి? ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరేదో వింత సంభవించిందని ఆలోచన పడద్దు. మొదటి శతాబ్దంలో సంఘానికి ఘోరమైన హింసలు వచ్చినాయి. ఆ హింసల్లో, ఆ శ్రమల్లో, ఆ వేదనల్లో, ఆ గాయాల మధ్యలో వాళ్ళు వెళ్ళి ఏం చేశారు తెలుసా? అయ్యో మాకెంది కష్టం, మాకెంది బాధ అనుకొని కూర్చోనిలే. వారు వెళ్ళి ఆ వేదన పచ్చి పుండ్లతో 39 కొరడా దెబ్బలండి పౌలుకు ముమ్మారు కొట్టిరు. కొరడా దెబ్బ అంటే మా ఒకటి కొట్టి మీకు కొట్టి ఒకటి వస్తే వాడొకటి వస్తాడు చూడు. పోతిరాజులు టల్లటల్ల వానికి వాడి కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడో వానికి తెలియదు. వాడు ఒకటి మనం కొట్టిండనుకో వాడిని కొట్టుకున్నాడు. వాడి ముందు మనం పోతిరాజు ఆట ఆడాల్సి వస్తుంది వాడు పని చేసి. మరి పౌలుకు ఒకటి తక్కువ 39, ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు. అనేక సార్లు కర్రలతో కొట్టినారు. ఏదో పౌలు చరిత్ర మనం తెలుసుకోవాలి. మన సంఘ ఆదిమ పితరుల చరిత్ర మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు అటువంటి ఘోర హింసలు అనుభవించినారు వాళ్ళు గనుక వారి ద్వారా ప్రపంచమంతా సువార్త వెళ్ళింది. ఎక్కడ వెళ్ళి 4 మాటలు మాట్లాడిన ఆత్మలు రక్షించబడుతున్నాయి. కారణమే తెలుసా? ఆ వెనుకల ఉన్నటువంటి శ్రమ. అందుకే వారి మీద భక్తులు చాలా పాటలు రాశారు. నీతికై భక్తాది వరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు పలకు గల రంపముల కోతలు. కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు. రక్తములు కొరడాల దెబ్బల మరి చీలె దేహము వాళ్ళ నాడును రక్తము రక్తములు కొరడాల దెబ్బలు మరి చీలె దేహము వాళ్ళ నాడును రక్తము. క్రైస్తవుంగా కదలి రావయ్యా, మనుషాత్ములకు ఈ సిలువ శక్తిని దాటవేవయ్యా. ఎండవానాలనియు చెరిసి ఎంతకాలము మూల నుండు. ఎండవానాలనియు చెరిసి ఎంతకాలము మూల నుండు. కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటుకేనన్నా. ఎంత అద్భుతమైన పాట ఏంటంటే, నీతికై భక్తాది వరులెల్లా ఏం చేశారంట? వారు నిజ విశ్వాసమును కాపాడుకోవడానికి పోరాటం చేసిరంట. బెత్తములు కొరడా దెబ్బలు దేని కొరకు? అవన్నీ విశ్వాసమును కాపాడుకోవడానికి. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు విశ్వాసంగా. ఏంటంటే
చాలా మంది ఆల్రెడీ ఎందుకు రారంటే గంతసేపు మేలుక ఉంటే ఎట్లా బ్రదర్ ఆరోగ్యం ఖరాబ్ కాదు అంటారు. కళ్ళు గుంతలు పడతాయి అంటే ఒక రోజుకి ఎట్లా పోతుందో గుంతలు మాకు అర్థం కాదు. మేమైతే రోజు ఆన్లైన్ ప్రేయర్ అయితే మరి మా ఆరోగ్యం ఏం ఖరాబ్ కాదు. విశ్వాసమును కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారంట, బెత్తములు, కొరడా దెబ్బలు, ఎన్ని గాయాలైనా ఆ గాయాల మధ్యలో వాళ్ళు ఏం చేశారు మళ్ళీ అంటే క్రీస్తు గురించి మాట్లాడినారు. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తి, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు, రోదనతో ప్రాణంబులను దానము చేసి క్రైస్తవ దర్శక కదలి రావయ్య, కన్నులు తెరచి ప్రాణవేశయ్య, కోటకాలము ప్రతివాని జీవితము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే, ఆనంద బాష్పాలు ఆయనే తోడువా, ఆనంద బాష్పాలు ఆయనే తోడువా, ఎంత అద్భుతమైన పాట. ఏమంటున్నాడు, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో, వేదన ఉంది వారి యొక్క వాక్యంలో. ఇప్పుడు బోధకులో వాక్యంలో ఏముంది, వేదన ఉందా? వాళ్ళ చర్చి పాస్టర్లు బాగా డైలాగులు వేస్తారండి, మస్తు నవ్విస్తారండి అని టాక్ ఉంది. ఒక పాస్టర్ హైదరాబాద్లో పేరు కాల్చిన సేవకుడు, ఈ పేరు చెప్పాలి, పేరు కాల్చిన సేవకుడు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. మియాపూర్కి వెళ్ళిపోతారు ఒకటిసారి మీ మైండ్. ఇక మియాపూర్ అక్కడ ఇంకేముంది, అక్కడ రైట్ సైడ్ కంటే పెడతా ఉంటుంది పెద్దగా. ఎందుకు పోతారా అక్కడికంటే మంచి డైలాగులు వేస్తారంటే మంచిగా నవ్విస్తారు. నవ్వే టైం కాదురా బాబు ఇది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మీ సంతోషమును దుఃఖంకు మార్చుకోనండి. ఏంటండి 4వ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక, దయచేసి దుఃఖపడుడి 9వ వచనం చదవండి. హల్లెలూయా. ఏడుడి. ఏంటండి ఎందుకు ఏడవాలి చెప్పండి.
ఎందుకు ఏడవాలని? రొట్టిగా పని కట్టుకుని కొందరు చచ్చిపోతే ఆడికి పోయి ఏడవలేదు అంటారా, రొట్టి ఎక్కడ లేని ఏడుపు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. నేను చుట్టాలు చచ్చిపోయారు మీరు చూడండి, వాళ్ళకి ఏడుపు రాదు నిజానికి. ఆమె ఏడవలేదని అనగలరని చెప్పేసి ఆమెకున్న బాధలని గుర్తేసుకుంటారు. జరిసేపాడ ఒకటి పెట్టిన బాధ, ఈ బాధ, ఆ బాధ గుర్తేసుకుంటారు. చేసే మొత్తం మీద ఏడిచి వస్తుంది. అట్లా ఏడవమంటుండ అది చెప్పండి. ఎందుకొరకు ఏడవాలి మనం? దేవుని పని కొరకు. ఏంటండి నీ సమస్య, నీ కుటుంబ సమస్య, నీ ఆరోగ్య సమస్య గురించి కాదు నువ్వు కన్నీరు కాల్చాల్సింది. ఆదిమ క్రైస్తవ బోధకులు కన్నీరు కాలుస్తున్నారు. ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక. బలిపీఠం కింద ఆత్మలు కన్నీరు కాలుస్తున్నారు. దేవా ఎందాక నువ్వు తీర్పు తీర్చగలిగినవు ఈ యొక్క జనాంగానికి. దేవుని పని కొరకేర్చే భక్తులు వాళ్ళు ఒకటి నేర్పొస్తుందా అండి? ఎన్ని శ్రమలు అనుభవిస్తే వారి జీవితంలో వేదన కన్నీళ్ళు ఉంటాయి. పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు మానని వేదన, ఎవరు దాన్ని మాన్పలేరు. అటువంటి వేదన ఆయన జీవితంలో ఉందంటాడు. ఎందుకు ఎంత వేదన నీకు? నాకు మానని వేదన బహు దుఃఖము గలదా అంటాడు. ఎందుకొరకంటే నా దేహ సంబంధుల నిమిత్తం, వారి రక్షణ కొరకు. ఈరోజు మనం మన కుటుంబ సభ్యుల కొరకన్నా, మన బంధువుల కొరకన్నా మనం ఏడ్చే పరిస్థితిలో ఉందా? వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. రేపు చచ్చిపోతే వాడు యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఆ క్షణంలో వాడి గుండె ఆగిపోతే వాడు కళ్ళు తెరిచి ఎడిది ఘోర అగ్ని గంధకంలో గుండంలో కళ్ళు తెరుస్తాడు వాడు. నువ్వు ఆయన చుట్టముగా, ఆయన బంధువుగా, ఆయన స్నేహితుడిగా వాడికి క్రీస్తుని పరిచయం చేయకుండా, వాడి గురించి రోదన చేయకుండా ఉంటే యుగ యుగాలు వాడు నిన్ను శపిస్తూ ఉంటాడు నరకంలో ఉండి. ఆమె నా పక్కకి ఉంది, అతను నా పక్కకి ఉన్నాడు, కానీ ఆ విలువైన క్రీస్తు స్వార్థ సందేశాన్ని నాకు చెప్పలేకపోయారు, నా గురించి ప్రార్థన చేయలేకపోయింది. నేనైతే నిజంగా దేవుని బిడ్డారా, నా దగ్గర ఉన్న బిడ్డల గురించి ఎవరెవరి గురించో ప్రార్థన చేస్తాను. ఒకడు పరిచయమైన రోడ్డు మీద వానికి స్వార్థ చెప్పిన అంటే వాని గురించి మళ్ళీ నేను ఇంటికి వచ్చి కన్నీరు గారుస్తూ, ప్రభు పలానా వ్యక్తి పరిచయం, ఎవడో తెలియదు, మా చుట్టం కాదు, నాకు తెలిసిన కాదు, ఎవడో రోడ్డు మీద పరిచయం కరపత్రిక ఇచ్చినప్పుడు వాడు కొంత వినడానికి మొక్కు చూపితే వానికి స్వార్థ చెప్పి వాని పేరు తెలుసుకొని వాని గురించి మేము మళ్ళీ మోకరించి ఇంకా ప్రార్థన చేస్తాం. నిశ్చితమైతే ఆ వ్యక్తిని రక్షించు, వారి కుటుంబాన్ని రక్షించు. ఎందుకంటే అంటే ఆ వేదన నీలో ఉండాలి. Whenever do you have the strongest desire inside of your heart to proclaim the word of God, wherever we go, క్రీస్తు సువార్తను చెప్పాలి, ఆత్మను సంపాదించాలి. ఆ వేదన నీ జీవితం రావాలంటే నీకు కొన్ని శ్రమలు అవసరం. శ్రమలు లేకపోతే వానికి వేదన నేర్చుకోడు. శ్రమలు లేకపోతే కన్నీరు వాడు నేర్చుకోలేడు. అందుకొరకు దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. మీరు పిలువబడితే శ్రమలు అనుభవించుటూ పిలువబడితే, క్రీస్తు కొరకు హింసలు అనుభవించడం పిలువబడితే, నిందలు అవమానాలు అనుభవించడం పిలువబడితే, ఒక్క నింద వస్తే తట్టుకోరు. ఏంటండి ఈరోజు మా నాయకుడు ఎన్ని నిందలు ఆయన మీద, ఎన్ని దుర్వార్తలు ఆయన గురించి వచ్చిన ఆయన ఏమాత్రము కదా. 117వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, అట్టివాడు దుర్వార్తకు జడియడు. దావీదు లక్షణం అది. ఎన్ని వార్తలన్నా ఆయన మీద ఏమన్నా చెప్పను కాక ఓఫర్ గారి మీద కదులుతాడు ఆయన ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు తగ్గదు. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రం దేవుని ఒక పనిలో నిర్విరామంగా వేదనతో, అరే బాబు నా గురించి నేను మంచోను కాదు అని చెప్పే బదులు యేసుప్రభు మంచుడు అని చెప్పి 4 ఆత్మలు పట్టబడతాయి కదా. ఓఫర్ గారు మంచుడు కాదన్నందుకు నేను నమ్మి బాప్సం పొందుతా అనే మూర్ఖుడు ఉన్నాడా? ఇది చెప్తున్న మూర్ఖులకు సిగ్గు లేదు, అది వింటున్నటువంటి వాళ్ళకి సిగ్గు లేదు. దానివల్ల వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ దట్? పలానా వ్యక్తి పలానా సరస్ పాస్టర్ గారు మంచుడు గారు బ్రదర్ని అంత టైం స్పెండ్ చేసి చెప్తే ఆ వ్యక్తి కన్నీరు ఊపికి వాటిలో మోకరించి ప్రార్థన చేయడం జరుగుతుందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు అంతసేపు ఇంతకుముందు అయ్యగారు గుర్తు చేశారు. మేము ఎక్కడ ఉన్న క్రీస్తు గురించి మాట్లాడతాం. మొన్న విజయవాడ వెళ్ళాం. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా మీరు మరోసారి రావాలి. 3 రోజులు అక్కడ సభలు జరిగినాయి. మొదటి రోజు మేము చెప్పినటువంటి వాక్య పరిచయనే ఇప్పటిదాకా వరకు గుర్తుంది. 2 రోజులు వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదు. అయ్యా వాళ్ళు బైబుల్ కాలేజ్ టీచర్లు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తారు చాలా మ్యాటర్ ఉంటుంది, కానీ అభిషేకం అనేది అక్కడ పనిచేయదు. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా, ఇప్పుడు ఆ విజయవాడ మీటింగ్ కొరకు 2 రోజులు ఉపవాసం ఉన్నాం. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా పోయినాం. అడిగి పెట్టి కొన్ని మాటలు దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేరణ చేద్దామని అనేకుల హృదయాలు కదిలించబడ్డాయి. ఎందుకంటే మనలో వేదన ఉంది. మేము ఎక్కడ పోయినా వేదనతో మాట్లాడతాం. అరే ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు, ఒక్కడు నరకం తప్పించుకుంటే చాలు. దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు వాళ్ళు.
యాకోబు జీవితంలో ఘోరమైనటువంటి విపత్తులు ఎదురైనాయి. దావీదు జీవితంలో ఘోరమైన ఉపద్రవాలు వచ్చినాయి. యోసేపు జీవితంలో ఘోర ఉపద్రవాలు వచ్చినాయి. ఆదిమ సంఘంలో అనేకుల జీవితాల్లో ఘోరమైనటువంటి విపత్తులు వచ్చిన వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే నా దేవుడు గొప్ప చేయాలి, నా దేవునికి సువార్త మనం ప్రకటించాలి. ఏముందా అందులో? ఇంత కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఎందుకు మీరు యేసుప్రభువుని విడిచిపెట్టలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ప్రభు ప్రభు అంటూ మీకు ఏం బాగా చేసిండు ఆయన? రాత్రి పగలు నీరో చక్రవర్తి మీకు తిండి పెట్టకుండా కొడుతున్నాడు, చంపుతున్నాడు, హింసిస్తూ ఉన్నాడు కదా. రాత్రి పగలు వేదనలు ఉన్నాయి కదా, సరైన వస్త్రాలు లేవు కదా మీకు. ఏముంది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్? అంతగా ఏం నచ్చింది మీకు ఆయనలో? అంతగా ఆయన కొరకు చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు కానీ విడిచిపెట్టలేదు అంటారేంది? పిచ్చోళ్ళు, ఈ లోకస్తులు వాళ్ళని చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. దేవుని బిడ్డలారా, పిచ్చోళ్ళు కాదు వారు. అసలైన దేవుని తెలుసుకున్న ఉద్దేశం ఇప్పుడు ఆయన ఎవరు? సుధాకర్ మీనన్ గారు. ఆయన పిచ్చోడా? ప్రభు కొరకు చచ్చిపోయేటంతా కమిట్ అయిపోయిండు. మన భారతదేశంలో, మన తెలంగాణ, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచి శ్రేష్ఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి శ్రేష్ఠ భక్తుడైన సుధాకర్ మీనన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర వేద పారాయణం చేస్తూ ఉన్నటువంటి మంచి వేద పండితుడు ఆయన. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఎందుక యేసు నమ్ముకొని అందరు వెలివేసిన ఇంట్లోకి వెళ్ళి పురుషోత్తమ గారిని వెలివేసారు. సొంత భార్య మరి కాదని వెలివేసినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు వెలివేసారు. అందరు వెలివేసిన యేసును మాత్రం విడిచిపెట్టమంటారు వీరు. సుధాకర్ మీనన్ గారిని అడుగుదాం, ఎందుకయ్యా నువ్వు యేసు ప్రభు కొరకు వెలివేయబడ్డావు? సమాజంలో నుంచి, మీ కుటుంబం నుంచి నిన్ను వెలివేశారు కదా, ఏం నచ్చింది అంత నీకు ఆయనలో? అంటే ఆయన ఒక్కడు మాత్రమే వేదాంగములలో చెప్పబడ్డటువంటి విరాట్ పురుషుడు అంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే హిరణ్య గర్భుడు అంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే ప్రజాపతి అంటాడు. ఇంకెవడు కాదు ప్రజాపతి అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే యజ్ఞ ప్రజాపతి అని సామవేదములు చెప్పారు. అజామేధం గురించి సామవేదములు రాసుకున్నారు. కానీ అజామేధం జరిగినటువంటి స్థలానికి ఎవరు రాలేకపోయినారు. మా గురువు గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాలేకపోయారు. ఎంతోమంది నా స్నేహితులు రాలేకపోయారు. కానీ నేను తెగించి నేను వచ్చినందుకు నాకు సమాజం వెలివేస్తుందని తెలుసు. నా ఇంట్లో నన్ను వెలివేస్తానని తెలుసు. నాకు ఘోర శ్రమలు వస్తాయని తెలుసు. పర్వాలేదు, యుగాలు నేను ప్రభుత్వం జీవిస్తానని స్థిర నిశ్చయం కలిగి బయటకు వచ్చింది ఆయన సాక్ష్యం చెప్పుకుంటాడు. అరే బాబు, సామవేదములో చతుర్వేద సంహితల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది సామవేదం. బలమైనటువంటి యజ్ఞాల గురించి, యాగాల గురించి అందులో రాయబడ్డాయి. ఎటువంటి రాజస్వయం ఎట్లా చేయాలి, అజామేధం ఎట్లా చేయాలి, కొన్ని యాగాలకు సంబంధించినటువంటి సామవేదం చదువుతున్నాడు ఆయన. సామవేదం పఠిస్తూ ఉన్నటువంటి సమయంలో అజామేధం గురించి రాయబడ్డది. ఒక నల్లని మేకను తీసుకొని రావాలి, ఋత్వికులు తమ యొక్క మంత్రముల చేత ఆ యొక్క మేకను బలి అర్పించాలి. ఆ మేక నెత్తి మీద బలుసుల కంపబెట్టాలి. దాని కాలు చేతులు విలువకూడదు. దాని డొక్కలకు బల్యపోటు పొడవాలి. దాని ఒంట్లో ఉన్న రక్తం అంతా ఒలికించేసేయాలి. ఆ మేక ఆ యొక్క యజ్ఞంలో చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళా దేవతలు తమ మంత్రముల చేత అదే మేకను బ్రతికించాలి. దానికి మరలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అనేది సామవేదంలో ఉన్నటువంటి విషయం. అతి ప్రాముఖ్యమైన విషయం. సుధాకర్ మీనన్ గారు అదంతా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, శ్రద్ధగా ధ్యానించినటువంటి వ్యక్తి. ఆయన ఏదో బైబుల్ కానీ విదేశీ మతస్థులు వస్తే చెప్తే మారుమనసు పొందిన వ్యక్తి కాదు. ఆయన సామవేదము చదివి మారుమనసు పొందింది ఆయన. అందుకే మన అయ్యగారుల తాతన ఎవరు రాసిన పాట, సందేహము మీకేలా కలిగెను సామవేదము చదవరే అందునుండు ప్రజాపతి ఎవరో అరే యేసుని కావరే అని కేవి జగపతి రాసిన పాట. అది ఏం పాట అది? ఆ పాట గుర్తొచ్చిందా? సందేహము మీకేలా కలిగెను సామవేదము చదువరే అందునుండు ప్రజాపతి ఎవడు అందునుండు ప్రజాపతి ఎవరు అరయ యేసుని తెలియరే సందేహము మీకేలా కలిగెను సామవేదము. మంచి అద్భుతమైనటువంటి పాట. వాళ్ళు మన పితరులందరూ కూడా మంచి వేద పారాయణ చేసినటువంటి వ్యక్తులు. సామవేదము చదివి, తాండీయ మహాబ్రాహ్మణాలు చదివి, ఇతిహాసాలు చదివి, పురాణాలు చదివినటువంటి వ్యక్తి సుధాకర్ మీనన్ గారు. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన అజామేధము క్రీస్తులో కనబడింది. అజామేధం యొక్క నెరవేర్పు క్రీస్తులో కనబడింది. ఒకరోజు రోడ్డు పంట వెళ్తా ఉంటే ఒక స్వార్థ సభ జరుగుతుంది. ఆ స్వార్థ సభలో ఇట్లా స్వరాజ్ పాస్టర్ ఒక మంచి యవనస్తుడు
మంచి ఎగిరిగిరి వాక్యం చెప్తున్నట. అన్న ఎగిరిగిరి వాక్యం చెప్పడం అనుకోండి, ఎగిరిపిస్తారన్న వాక్యం చేత కూర్చున్నాడు. కానీ ఆ సేవకుడు మరి మన చేగమనలాగా ఉండొచ్చు. ఎగిరెగిరి వాక్యం చెప్తా ఉంటే ఏదైనా ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి స్కూటర్ మీద నిలబడి విన్నాడంట రోడ్డు మీద సుధాకర్ మీనన్ గారు. ఆయన చెప్తున్నాడు 2000 సంవత్సరాల క్రితం యేసు భూలోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద మరణించినాడు. ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టాడు, పక్కలో బల్లె పూట పొడిచారు. ఆయన కాళ్ళు చేతులు విరవలే, పక్కలో ఉన్న దొంగల చేతులు కాలు విరిచారు, కానీ యేసు ప్రభు కాళ్ళు చేతులు విరవలే. శిలువలో యేసయ్య మరణించినాడు. మరణించిన తర్వాత 3 రోజులు పాతిపెట్టబడ్డాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేచిండు యేసు ప్రభు సజీవుడుగా అని ఈ పాస్టర్ గారు చెప్పారు. సుధాకర్ మీనన్ గారు అక్కడనే రోడ్డు పైన స్కూటర్ మీద కూర్చొని విన్నాడు ఈ మాటలు. ఎవరు మొత్తం అంతా అజామేధం గురించి మాట్లాడుతున్నాడండి ఈయన. స్కూటర్ స్టాండ్ వేసి నిలబెట్టి పోయి ఒక చిన్న బైబుల్, కొత్త నిబంధన బైబుల్ తీసుకొని యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర పఠించాడు, ధ్యానించినాడు. ధ్యానించిన తర్వాత అజామేధం నెరవేర్పు యేసుక్రీస్తు అయితే కనబడుతుంది. యేసుక్రీస్తు చరిత్ర పురుషులైన విషయం లోకమంతా ఈరోజు అంగీకరించింది. వెళ్ళి బైబిల్ పట్టుకొని ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి, గురువార్య మరి అజామేధము చరిత్రలో ఎక్కడ జరగలేదన్నారు కదా, చాలా యాగాలు యజ్ఞాలు జరిగినాయి, అజామేధం మాత్రం జరగలేదు. ఎందుకంటే అజామేధములో ఏ మేకను బలి ఇస్తామో అదే మేకను మళ్ళీ తిరిగి బ్రతికించాలనేటువంటి ఒక సవాల్ ఉంది కనుక ఇది ఒక్కటి జరగలేదు చరిత్రలో అని చెప్పినావు కదా. మరి యేసు ప్రభువు ఈ భూలోకానికి దిగి వచ్చి 2000 సంవత్సరాల క్రితమైన భూమధ్యపురంలో జన్మించి చనిపోయాడంట, పాతి పెట్టారంట, తిరిగి 3వ దినం లేచినంట. ఇదంతా అజామేధం యొక్క పోలికనే కదా అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఏం మాటలు లేవు. సరే కుమారుడు, నీకు సత్యం లభించింది, వెళ్ళి అంగీకరించు అన్నట్ట. మరి నువ్వెందుకు రావనండి ఈయన? అదే సత్యం అయితే నువ్వు కూడా రావాలి కదా. మరి అంటే నేను వస్తే సమాజం అంతా నన్ను ఈరోజు రాళ్ళేసి కొడుతుంది, సత్యం తెలిసినా నేను రావద్దు సమాజానికి భయపడి అని ఆయన అందులో ఉన్నాడు. సుధాకర్ మీనన్ గారు బయటకు వచ్చి పాల్ సుధాకర్ మీనన్గా ఆయన ఇప్పుడు బుక్కులు రాశాడు, క్రీస్తు కొరకు పాటలు రాశాడు అద్భుతంగా ప్రభు సేవలో. హతసాక్షిగా మరణించినాడు. మామూలు విషయం కాదు. పిచ్చోడా ఆయన? అన్ని శ్రమలు ఎందుకు అనుభవించాలి? మంచి వేద పారాయణ చేసుకుంటే ఏదో పీఠాధిపతిగానో మఠాధిపతిగానో కూర్చొని కాలి మీద కాలేసుకొని ఇట్లా అంటూ ఉంటే డబ్బులు వచ్చి పెడతా ఉంటాయి. పెద్ద కథ కాదు అది. ఏంటండి కోటి రోజు పీఠాధిపతులకు ఇప్పుడు సమతామూర్తి విగ్రహం చూని పోయినప్పుడు ఒకరికి శంషాబాద్లో, ఆ శంషాబాద్ అవుట్స్కట్లో ఒకరికి టికెట్ 60 రూపాయలు పెట్టినట్ట చిన్నజయ స్వామి గారు. 1000 మంది పోతున్నారు చూడడానికి, 1000 మంది రోజుకు. ఎందుకంటే అది 1000 కోట్ల విగ్రహం మామూలు. నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రతినిధులు, మరి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి దాన్ని ప్రతిష్ఠించారు. ఎన్ని కోట్ల ఇన్కమ్ ఉంటుంది అందులో? ఈ రాజకీయ నాయకులంతా వాళ్ళకి సంబంధించినంత సరుకులు దక్కాలి దాచిపెట్టేటువంటి వేదిక. మంచి గిట్ట అనుకుంటూ కూర్చుంటే అయిపోతుండే కదా. పాల్ సుధాకర్ మీనన్ గారు ఎందుకు నువ్వు ఇన్ని శ్రమలు సమాజం చేత వెళ్ళి వెళ్తాలంటే బాబరే బాబా అది అర్థం కాదు వారికి. శ్రమలు అనుభవించడంలో ఆనందం ఉంది ఇక్కడ. శ్రమలు అనుభవించి నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు బాధపడాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను స్వరాజ్ పాస్టర్ గారు సేవ ప్రారంభించినప్పుడు నడుచుకుంటూ తిరిగినాం. జహీరాబాద్ ప్రాంతంలో ఈ దగ్గర స్టార్ సిటీ బండి ఉండే లట్లట్లట్టు ఏం సౌండ్ వస్తుందని ఆ బండి మీద 4 వ్యక్తులు ఒక్కోసారి 5 మంది వ్యక్తులు ఎంతమంది పడితే అంతమంది ఎక్స్ పోతుండే ఒకటే బండి మీద. స్టార్ సిటీ బండి ఉండే ఫస్ట్ అన్న దగ్గర నాకు గుర్తుంది. నలుగురం పోయింది దాని మీద. అన్ననే పెట్రోల్ వేసుకుని వచ్చేవాడు, అన్ననే అంతా. కొన్నిసార్లు బండి ఉండేది కాదు, నడుచుకుంటూ పోయినాం. ఎన్నోసార్లు మేము బరూరు అన్న వాళ్ళ నుంచి నడుచుకుంటా గంగవారి చౌరస్తా దాకా వచ్చినాం. చరిత్ర ఇది. నేను సైకిల్ మీద తిరిగిన గజ్వాల్ పరిచయం చేయడానికి పోయినప్పుడు స్టార్టింగ్లో సైకిల్ మీదనే అటు చుట్టుముట్టూరు గంటలకు నేను పరిచయం అయిపోతుంది. అరే ఏముంది బా యేసుప్రభు నమ్ముకుంటే మీకు ఇన్ని శ్రమలు, ఏం దీవెన ఉంది మీకు? అసలు బిచ్చోళ్ళారా మీరు అని అన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా ఊళ్ళో నాకు మా ఇంటి పక్కన ఉంటుంది ఒక ఆమె పేరు చెప్పొద్దు, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కనుక పేరు చెప్పొద్దు. వాళ్ళు కూడా చూస్తే మళ్ళీ బాధపడతారు. ఆమె ఏమన్నా తెలుసా, మా ఇంటి పక్క ఉంటారంటే మీకు అర్థం అంటే పోయి మా ఊళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇంటి పక్క ఇంకెవరున్నారా బాబు గాలే ఉన్నారు అనుకుంటారు. ఆమె ఏమన్నా తెలుసా, అన్న సేవ అంటే గదేం పని పట్టిన వాళ్ళు కూడా నాకు అవి అర్థమవుతుంది. అసలు గదేం పని పట్టిన వాళ్ళుడా అన్నది. ఏం పని సేవకున్న అది అడగ తినే పని, గదేం పని. ఎంత గాయం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఒక 10 రూపాయలు నీ కాంకులు వేస్తే దాని మీద బతకాలి. గదేం పని పట్టిన వాళ్ళుడా ఒక్కడు నన్ను ప్రోత్సహించింది లేదు సేవలు. ఈరోజు 15 సంవత్సరాలు నేను ప్రభు పరిచయంలో ఉన్నాను. అడుగడుగునా ఇట్లా గాయపరిచే మాటలు అనేవాళ్ళు. పొట్టు తిప్పుల కొరకు ఇది ఒక వేషం వేసి రాని వాళ్ళు కొందరు. మేమేమో రాత్రి వాళ్ళ ఆత్మల సంపాదనలో
నిర్విరామంగా ఒక ఆత్మకు స్వార్థ ప్రకటన, ఒక ఆత్మ సంపాదించాలి. దేవుని బిడ్డలారా, అనేక కోణాలు, హింసలు, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా వెనకకి మనం చూసేది లేదు. ఆదిమ సంఘం యొక్క లక్షణం అది. దేవుని బిడ్డలారా, మనం ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి. నాకు శ్రమలు ఉండవు, నాకు కష్టాలు ఉండవు, నాకు ఏ బాధ ఉండదు, చర్చికి వస్తే అనుకోవద్దు మీరు. అన్ని బాధల్లోనే నువ్వు దేవుని కొరకు అద్భుతంగా వాడబడడం నేర్చుకోవాలి. అన్ని శ్రమల మధ్య నువ్వు ఆత్మని సంపాదించడం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళు దృఢపరిచారు ఈ సంగతిని. ఏమంటారు తెలుసా? వారు శిష్యుల మనసును దృఢపరిచి, మనము అనేక, చదవండి, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి, ఏంటంటే అనేక శ్రమలు. మాటల ద్వారా కొందరు గాయపరుస్తారు. నీకు ఏ రకమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు, స్వజనుల వల్ల నీకు ఆపదలు రావచ్చు, అన్యజనుల వల్ల ఆపదలు రావచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా డోంట్ కేర్ అనగలగాలి. వాడు నిజమైన భక్తుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సంఘానికి ఇది ఒక్కటి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? శ్రమలు అనేది ఇష్టం లేదు. అందుకే ఈరోజు సువార్త వ్యాపించలేకపోతుంది, ప్రభావం బయటికి వెళ్ళలేకపోతుంది. యేసు ప్రభు ముందే చెప్పాడు, బాబు నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఖచ్చితంగా హింసిస్తారు, మిమ్మల్ని చంపు ప్రతివాడు అన్నాడు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడు అనుకునే కాలం రాబోతున్నది. హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దిస్ ఇస్ ద గాడ్స్ ప్లాన్. ఇది మార్చే ప్రక్రియ కాదు. ఈరోజు మనము దానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఉంది, రేపు ఇంకా అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాల్లో భయంకరమైనటువంటి టార్చర్ ఉంది. రిచర్డ్ ఉమ్రన్ గారు రాస్తున్న పుస్తకం టార్చర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు చిత్రహింసలు, తెలుగులో ఆ పుస్తకం చదవాలి. ఆ బుక్ చదివినప్పుడల్లా ఒక నిజమైన క్రైస్తవుడు ఏడవకుండా ఉండలేడు. దారుణమైన శ్రమలు ఆయనకు జైల్లో వేసినప్పుడు, రుమేనియా దేశాల్లో ఆయన పరిచయం చేసినటువంటి సమయాల్లో జైల్లో వేసి ఆ జైల్లో దారుణంగా హింసించారంట. అరే మీ దేవుడు నీళ్ళను ద్రాక్షసంగా మారుస్తాడు కదా అని చెప్పేసి ఆయన ముందు ఒక మురికి నీరు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ప్రార్థన చేసుకొని మార్చుకొని తాగంటారంట. డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి ముంగట పెట్టి అవి ప్రార్థన ద్వారా ఇప్పుడు నువ్వు మార్చుకొని తాగుతావా నీ నోట్లో పోయాలని చిత్రహింస. ఆయనను మళ్ళీ అమెరికా ప్రభుత్వం తీసుకెళ్ళి ఆయనకు తర్వాత స్కానింగ్ చేస్తే లోపల ఆయన శరీరం అంతా కమిలిపోయింది ఆ దెబ్బలకు. మనకు ఇట్లా కోస్తే రెడ్ కలర్లో కనబడాలి స్కిన్. పోయిన తర్వాత ఆయన మొత్తం నల్ల అయిపోయింది ఆయన శరీరం అంతా. అంత దారుణంగా చిత్రహింసలు పెట్టారు ఆయనకు, హరిచంద్రుడు గారికి. ఆయన వెళ్ళిన తర్వాత అంటాడు, నా ప్రభు గొప్పవాడు. ఏం గొప్పవాడు? ఆయనకి మన పిచ్చి రాసిందా? రాత్రి మొదలు నీకు జైలు వేసింది, కొట్టారు, శరీరం అంతా కమిలిపోయింది, ప్రాణంతో అసలు బయటకు వస్తావాలేమో అనుకున్నాం. ప్రభుత్వాలే ఇన్వాల్వ్ అయ్యి నిన్ను బయటకు తీసుకొచ్చినాయి. ఆయనకు డాక్టర్ చెకప్లో అది రిజల్ట్. ఆయన ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆయన ఈరోజు మనలో ఎంతమంది అండి చుట్టం వస్తే చర్చికి రాడవు. ఇంకా చట్టాలు మార్చి ఎట్లుంటే చెప్పే పరిస్థితి. రేపు చట్టాలు మార్చి చర్చిలు బంద్ చేసుకోవాలంటే ఇంకా మంచిగా అయిపోయాయి. మేము ఎప్పుడెప్పుడు ఇది వస్తుందని చూసినాం అనుకుంటున్నారు. చుట్టం వచ్చినందుకే చుట్టాలు వచ్చిరా, ఇది ఒక్క వారం రా. చుట్టాలు వస్తే చుట్టాలను కూడా తీసుకుందా? వాళ్ళ నరకానికి పోనా? దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తుల వీళ్ళు మరి ఏమన్నా అర్థమైతే లేదు నాకు. అందుకే అంటాడు, ఇప్పుడు వాళ్ళ గురించి వారి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచానికి అందించినటువంటి శ్రేష్ఠ భక్తుల యొక్క సాక్ష్యాలు వర్ణించలేము. ఇప్పుడు మన ఓపిరంట సాక్ష్యమే వర్ణించలేము. మనం ఎన్ని బాధలండి ఆయనకు. నాన్నవారు లేరు, ఏకాకిగా మిగిలిపోయింది. ఈరోజు అన్యజనుల వల్ల వేదనలు, స్వజనుల వల్ల ఆపదలు, నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తుల ద్వారా ఆపదలు. ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి పనికొచ్చే పాత్రగా తయారు చేసి ఇంటర్నేషనల్ ప్రతినిధిగా చేస్తే వాడు ఈరోజు తిరుగుబాటు చేసిండు. ఎంత వేదన ఉంటుంది.
నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏ స్థాయి ఉంది చెప్పండి. ఇప్పుడు నాకు ఓపెరన్నా ఉన్నతమైన స్థానాన్ని కల్పించిండు, నేను కృతజ్ఞుడై ఉండకూడదా? పనికి మళ్ళీ మనం తీసుకొని పోయి నాకు రాష్ట్ర ప్రతినిధిని అంట, నేను ఆ స్థాయికి నేను అర్హుని అవుతానా? కారు నడుపుకునే వాడిని తీసుకుపోయి ఇంటర్నేషనల్ ప్రతినిధి చేస్తే ఈరోజు వాడు కృతజ్ఞత లేని వాడిగా ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చిన మాటలు. దేవుడు వాడిని ఖచ్చితంగా శపిస్తాడు. అతి త్వరలో 109వ కీర్తన నెరవేరబోతున్నది. దేవుని బిడ్డలారా, మేమైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి ఎన్ని కోణాలు ఆపదలు, అప్పుల బాధలు, నొప్పుల బాధలు, స్వజనుల వలన ఆపదలు, అన్ని జనుల వలన ఆపదలు. ఇప్పుడు ఆయన వేదనే మనం వర్ణించలేము. భక్తులంటే వాళ్ళే. ఈరోజు ఓమెరన్న పేరు మారుమోగుతుంది ప్రపంచ దేశాల్లో. భారతదేశంలో ఆయన రాష్ట్రంలో ఒట్టినైంది అది కథ. ఆయన ఎంత శ్రమలు అనుభవించుండు, ఎన్ని వేదనలు ఆయన జీవితంలో. సొంత భార్యలు సహా, సొంత భార్యలు కాకపోతే ఇంక వేరే భార్యలు, సొంత భార్యలు సహా నమ్మకుండా అనుమానించి రాలేసి దుమ్మెత్తి పోసి ఆయన మీద బయటికి ఏముంది ఆయనలో నిరూపించగలుగుతారా ఒకటన్నా? నిష్కారణ ద్వేషం. ఎంత వేదన ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని ఆడుకోవడానికి అవకాశం లేకుండా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది మొదట అమ్మగారు. ఎత్తుకొని ముద్దాడే టైంలో ఉండగలుగుతారు. ఇప్పుడు నా పిల్లలు, ఇప్పుడు నేను ఇప్పుడు పరిచయకు పోతే 2 రోజులు మేము విడిచిపెట్టి పిల్లలేమండి, అల్లాడిపోతారు వాళ్ళు. మా పానం కూడా తల్లడిల్లిపోతుంది 2-3 రోజులకే. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది అమ్మగారు. లెక్క చేయకుండా అయ్యగారు ఇంటికి కట్టేటి సమయంలో కుమిలిపు 100 ప్రసంగాలు ఏడుచుకుంటూ చేశాడు అయ్యగారు. 100 ప్రసంగాలు. ఈరోజు ఎవరు లేరు ఆయనకు. ఇక మీదికి రాలేసే వాళ్ళు ఉన్నారు, ఓదార్చేవాళ్ళు లేరు, ఆదరించేవారు లేరు. ఆయన మాత్రం మైక్ పట్టుకుంటే యేసు ప్రభు గొప్పతనాన్ని చెప్తాడు. అనేక మంది రక్షించబడుతున్నారు, ప్రభావితులవుతున్నారు ఆయన ప్రసంగాల ద్వారా. మరి రోజు మన పరిస్థితి ఏంది? అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు. అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము. యేసు మాటను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచి వారము ఓ క్రైస్తవా, ఇది నీ సాక్ష్యము. వాళ్ళు వేదన పడ్డారు, వాళ్ళు గాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. అబ్బా, ఇన్ని శ్రమలు అనుభవించాడా పౌలు? ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడా? ఈ తరములో దేవుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తలుడు ఇన్ని వేదనలు వారి చేతుల్లో ఉన్నాయని పేతురు గురించి, ఆదిమ సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటే మనకు కన్నీరు వస్తుంది, ఏడిస్తే లాభం లేదు. వాట్ అబౌట్ యువర్ టెస్ట్ మనీ? నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి, నీ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం దాని కొరకు వి షుడ్ డెడికేట్ అవర్ సెల్ఫ్. నేను శ్రమలు అనుభవించాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా. దేవుని బిడ్డల రోజు నీకు నువ్వు సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. మనకు నేను శ్రమను అనుభవిస్తాను తండ్రి, నీ పని కొరకు నేను వాడబడాలని ఆశ నాకు ఉన్నది. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కోణాలు నాకు ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు. ఇక్కడ అంటాను, అందుకే మీకేదో గొప్ప శ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడకనండి. మన మూలవాక్యులు ఏమన్నాడండి?
మొదటి పేతురు 4:12 ఏమన్నాడు? ప్రియులారా, ఈ సంగతులు మీరు ముందుగానే తెలుసుకొని ఉన్నారు కనుక మీకు ఏమన్నాడండి, శ్రమలు వచ్చినప్పుడు, మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత సంభవించినట్టు. మరి ఎప్పుడు ఆశ్చర్యపడాలి చెప్పండి? శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి. హల్లెలూయా. నాకు ఏ శ్రమ అత్తలేదండి, అసలు నేను దేవునికి ప్రణాళికలు ఉన్నానా లేనా, నాకు నా భార్య ఏమంటలేదు, నాకు నా భర్త ఏమంటలేడు, ఇరుగు పొరుగు వారు ఏమంటలేరు, ఏదో డౌటే ఉన్నట్టుంది అనుకోవాలి నువ్వు. ఎప్పుడైతే నీ భర్త నీకు బాగా టార్చర్ చేస్తాడో, ఎప్పుడైతే నీ భార్య నీ మాట వినకుండా తిక్క తిక్క పనులు చేస్తూ, ఆహా దేవునికి స్తోత్రం, కరెక్ట్ లైన్లో ఉన్నాను, దిస్ ఇస్ ద రైట్ టైం టు వర్షిప్ అవర్ లార్డ్. నాకు విచిత్రం అనిపిస్తుంది. అయ్యా మా ఆయన కొడుతుండయా, మీ ఆయన కొట్టకపోతే పక్కడొచ్చి కొడతాడు. భర్తున్నదే అపాయింటెడ్ ఇట్. నాకు విచిత్రం అనిపిస్తుంది. మరి భర్త కొట్టకపోతే ఎవరు కొడతానమ్మా? కొట్టిందంటే కారణం లేకుండా అయితే కొట్టాడు కదా. ఎందుకు కొట్టినవరా బాబు అంటే వాడేమంటాడు, అయ్యా అయ్యా ఆమె నోరు ఆడింది, నా చెయ్యి ఆడింది, ఇక అంతకు మించి ఏం లేదు. ఆమె నోరు ఆడకపోతే నా చెయ్యి ఆడేది కాదు. సో కొన్నిసార్లు ఇద్దరిది వాదన ఉంటే ఇద్దరిది కరెక్ట్ అనిపిస్తుంది, మధ్యలో మనం కొట్టుకోవాలి. భార్య భర్త వాళ్ళు ఆమె చెప్పింది విన్నాం కంప్లీట్గా, ఆమె చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, వాడిని కట్టేసి కొట్టాలనిపిస్తుంది. వాడికి కౌన్సిలింగ్ చేసాం అనుకో, వాడు చెప్పిందంతా విన్న తర్వాత ఆమె కొడదాం అనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో ఇక వాడు విన్నోడు పోయి బాత్రూంలో పోయి కొట్టుకోవాలి. అంత ఖతర్నాక్ ఉంటాయి భార్య భర్తలు. వాళ్ళు మంచిగా పొసులుతారు అన్నట్టు చెప్తా ఉంటారు ఇద్దరు సమస్యలు. ఇవన్నీ ఎందుకంటే కొన్ని నీ జీవితంలో ఈ రకమైన పరిస్థితులు పెడితే తప్ప నీవు ప్రార్థన నేర్చుకోలేవు, చేయలేవు. నీ జీవితంలో ఏ సమస్య అయినా, చిన్నది కానీ పెద్దది కానీ, ఏ సమస్య అయినా వచ్చినప్పుడు నువ్వు ఆ సమస్య పరిష్కారం మనుషుల దగ్గర చూడొద్దు. ప్రతి సమస్య కొరకు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రతి సమస్యకు దేవుని వైపు చేతులెత్తడం నేర్చుకోవాలి. బికాస్ దెర్ ఇస్ ద డెలివరెన్స్. నీకు మనుషుల దగ్గర ఇప్పుడు సమస్య వస్తే ఏముంటుందండి? ఎవరు చెప్తే దేవుడు బాగు చేస్తాడు చెప్పండి? బాగు చేసే దేవుడు ఆయన పైన ఉన్నాడు. వీళ్ళంతా నొప్పించి ఇంకా మళ్ళా యోబును ఓదారుస్తా కూడా చేంజ్ చేశారు. నీకు ఉట్టిగానే గాయాలైనా